మళ్ళీ వెల్కమ్ బ్యాక్ జీవీపీ బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ జీ వెంకటేశ్వర ప్రసన్న మాట్లాడుతున్నాను. కూర్చున్నప్పుడు కొంచెంసేపు తర్వాత చాలా భరించలేని బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నానని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఏదైనా ఆనుకుందామా, బ్యాక్ సపోర్ట్ కావాలి అని అంటుంటారు. సో నిలబడినా నడిచినా అంత ప్రాబ్లం ఉండదు. 10 నిమిషాల కంటే ఎక్కువ కూర్చుంటే నేను కూర్చోలేకపోతున్నాను అని చెప్తుంటారు. ఇది దానికి ఎందుకు కారణం, ఏంటి కారణం అని అడుగుతూ ఉంటారు. సో జనరల్గా ఇలాంటప్పుడు మీరు గ్రహిస్తగలిగితే వీళ్ళకి గాన సపోర్ట్ ఇచ్చామనుకోండి, ఏదైనా ఆనుకోగలిగిన సీట్లకి వెనకాల పుష్ బ్యాక్ ఉండి సపోర్ట్ దొరికితే అంత ప్రాబ్లం ఉండదు. స్టూల్ లాంటి దాని మీద కూర్చున్నప్పుడు వాళ్ళకి నొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఇది క్లాసికల్ ఏంటంటే కండబ్ అనేది బలహీనంగా అయిపోయి మీ సపోర్ట్ చేయలేకపోతుంది. 5-10 మినిట్స్ తర్వాత ఇంకా పట్టుకోలేక సపోర్ట్ తీసుకోండి, పడుకోండి, గోడకు ఆనుకోండి అని చెప్తూ ఉంది. సో దిస్ మీన్స్ దీన్ని జనరల్గా మీరు బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే సరిపోతుంది. అంతేగాని ఫస్ట్ అడుగు నుంచి నొప్పి వచ్చినా, ఫస్ట్ కూర్చోగానే నొప్పి వచ్చినా వచ్చేది ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అలా కాకుండా 5-10 మినిట్స్ వరకు కూర్చోగలుగుతున్నాం, ఆ తర్వాత కూర్చోలేకపోతున్నాం, నొప్పి ఎక్కువైపోతుంది అనుకున్నారంటే ఖచ్చితంగా బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. అది ఎలా అన్నది మీరు వచ్చినా కలవచ్చు, లేదా యూట్యూబ్లో చూసినా తెలుసుకోవచ్చు. అండ్ చేసుకుంటూ ఉంటే కొంచెం రిలీఫ్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.